హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. బిర్యానీ అంటే చికెన్, మటన్ మాత్రమే అనుకుంటున్నారా? అంతకు మించిన రుచితో ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట రెస్టారెంట్లో తినే ఆ స్పైసీ అండ్ క్రీమీ పన్నీర్ బిర్యానీని ఇంట్లోనే దమ్ ప్రాసెస్ లో పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మటన్, చికెన్ అంటూ చెవి కోసుకునే వారు కూడా ఈ రెసిపీకి ఫిదా అయిపోతారు. అంత రుచిగా ఉంటుంది. ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఏదైనా ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని కొలతగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తయారు చేసేసుకోవచ్చు. బియ్యాన్ని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్ళని పోసి 30 నిమిషాల పాటు పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక టమోటా, 1 ఇంచు అల్లము, 10 దాకా వెల్లుల్లి రబ్బరు, 3 పచ్చిమిర్చి, చిన్న గుప్పెడు కొత్తిమీర, చిన్న గుప్పెడు పుదీనాకులను తీసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ ని వేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడ ఉప్పును వేసేసుకోండి. అలాగే ఇందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ దాల్చిన చెక్క, మొరాటి మొగ్గ, జాపత్రి, స్టార్ పువ్వు, అలాగే బడే ఇలాచిని, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా, కొన్ని లవంగాల్ని కూడా వేసేసాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే వాటిని వేసేసుకోండి. అలాగే ఇందులోకి పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి గ్రాముల వైజ్ గా 150 గ్రాములు ఉన్నాయండి. మనం తీసుకున్న 250 గ్రాముల రైస్ కి 150 గ్రాముల పన్నీర్ ముక్కలు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అలాగే మీ దగ్గర ఉంటే కొన్ని బఠానీలు కూడా వేసేసుకోండి. తర్వాత 3 స్పూన్ల దాకా పెరుగును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపండి. కలిపి మూత పెట్టి ఈ మిశ్రమాన్ని కూడా 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ మీద మనం రైస్ ఉడికించుకోవడానికి ఎసరు పెట్టండి. అందులోకి మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులన్నీ కూడా వేసేసుకోండి. కొద్దిగా పుదీనాకు, కొత్తిమీరని కూడా వేయండి. అలాగే రుచికి సరిపడ ఉప్పును వేసేసుకొని 1 స్పూన్ దాకా నెయ్యిని వేసి ఎసరును బాగా మరిగించండి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండండి. నిమ్మరసం వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. అలాగే రైస్ రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వాటర్ లేకుండా వంపేసేసి ఇందులోకి వేసేసుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనం ఈ పన్నీర్ ని కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా బిర్యానీని ఏ దాంట్లో అయితే తయారు చేసుకుంటున్నామో ఆ బౌల్లోకి ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుని ఉంటాం కదా, ఆ నూనెను 1 స్పూన్ దాకా వేసేసుకొని మనం బౌల్కి అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ మసాలాను అంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బౌల్కి చూడండి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాకు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా వేసేసుకోవాలి. ఇలా ముందుగా సిద్ధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి బేస్ అనేది, మనం రైస్ దీనిపైన వేసేసుకొని మనం బిర్యానీని అయితే తయారు చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా బేస్ సిద్ధం చేసేసి పెట్టుకోండి. అది కూడా మందపాటి బౌల్ కానీ లేదా ప్రెషర్ కుక్కర్ కానీ తీసేసుకోండి. చూడండి, ఈలోపు రైస్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. మనకి ఒక 80% ఉడికితే చాలు. మిగిలినది మనం దమ్ పెట్టుకుంటాం కదా, అప్పుడు ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, రైస్ అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకున్న 80% రైస్ ని మనం ఈ వాటర్ లో నుంచి తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బేస్ ని ఆ పైన వేసేసుకోవాలి. చూడండి ఇలా. ఇక్కడ నేనైతే 2 లేయర్లుగా వేస్తున్నాను. ఒక లేయర్ వేసేసాక దానిపైన సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాకు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ని వేస్తున్నాను. ఇలా లేయర్లుగా వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే మొత్తం రైస్ వేసేసుకొని దానిపైన వేసేసుకోవచ్చు. ఇలా ఒక లేయర్ లాగా వేసుకున్నాక మిగిలిన రైస్ అంతా కూడా మరొక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని రైస్ అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ని, కొత్తిమీర, పుదీనాకుల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే మనం కొద్దిగా నెయ్యిని కరిగించిన తీసేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసి కలిపి పైన మనం వేసుకున్నాం అనుకోండి, రైస్ అనేది మంచి కలర్ లో వస్తుంది. రెస్టారెంట్ లో చూస్తూ ఉంటాం కదా, కలర్ గా రైస్ ఉంటుంది కదండి, అలా వస్తుంది అనమాట. మనం ఎలాంటి ఫుడ్ కలర్ వాడుకోకుండా ఇంట్లోనే ఇలా న్యాచురల్ గా వేసేసుకోవచ్చు. ఇలా మిడిల్లోను చుట్టూతా అంతా కూడా నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన ఇలా మనం టిష్యూ పేపర్ని పెట్టుకున్నాం అనుకోండి, దమ్ అనేది బయట పోకోకుండా మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అనమాట. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పేపర్ అయితే నేను ఇలా కట్ చేస్తున్నానండి. అలాగే మనకి ఇక్కడ లెడ్ కి చిన్న హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ కి కూడా నేను టిష్యూ పేపర్ ని పెట్టేసేసాను. ఇప్పుడు మనం ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద డైరెక్ట్ గా పెట్టుకోకుండా ఇలా పెనం ఏదైనా వేస్ట్ గా ఉండదు పెట్టేసేసుకొని దానిపైన
మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిర్యానీ పాట్ను పెట్టేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. 10 నిమిషాల తర్వాత కూడా మీరు ఇది మూత తీయకోకుండా అలాగే ఉంచేసేసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తంగా 15 నిమిషాలు అయిందండి. అయినా సరే నేను మూత తీయడం లేదు. స్టవ్ ఆపేసేసుకొని మరొక 10 నిమిషాలు అలాగే ఉండనిచ్చామంటే రైస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు రెస్టారెంట్లో కాదండి, ఎక్కడ తిన్నా సరే ఇంత పర్ఫెక్ట్ రైస్ అయితే ఉండదు. 10 నిమిషాలు అలాగే ఉంచేసుకొని తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుందంటే అసలు తీస్తుంటేనే ఆ స్మెల్ మనకి బాగా వచ్చేస్తుందండి. మనకి దమ్ అనేది బయటికి వెళ్ళకోకుండా ఇందులోనే ఉండిపోయింది కదా. మూత తీయంగానే గుప్పుమంటూ ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది. రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. అలాగే మనం కొద్దిగా ఎల్లో కలర్ని వేసేసాం కదా, అదేనండి పసుపుని. ఆ రంగు వల్ల మనకి ఇదొక కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, మనకి పనీర్ ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా ఉందో. చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను చెప్పిన కొలతల్ని, నేను చెప్పిన విధానాన్ని పాటించి మీరు ఒక్కసారి ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. నెక్స్ట్ టైం మీరు మటన్ చికెన్ పక్కన పెట్టి పన్నీర్ దమ్ బిర్యానీనే ఎక్కువగా తయారు చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.